ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నిన్న సాయంత్రం ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని కవిత నివాసంలో దాదాపు 5 గంటల సేపు సోదాలు, విచారణ జరిపిన ఈడీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని నేరుగా ఢిల్లీకి తరలించారు. అర్ధరాత్రి సమయంలో వారు ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి కవితను నేరుగా ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. రాత్రంతగా ఆమె ఈడీ కార్యాలయంలోనే గడిపారు. కవితకు వైద్య పరీక్షలను నిర్వహించారు. లిక్కర్ స్కామ్ లో కవితను లోతుగా విచారించేందుకు ఆమెను కస్టడియల్ ఇంట్రాగేషన్ కు కోరనున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కవిత అరెస్టుతో ఇటు తెలంగాణ రాజకీయాలతో పాటు అటు లిక్కర్ స్కామ్ విచారణలో పరిణామాలు ఊహించని మలుపు తిరిగాయి.